అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి. ఉప్పుతో ఇలా చేయండి, ఇక మీకు డబ్బే డబ్బు. 100% నిజం. ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. అందులోనూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రంగా భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తరతరాలు తరగని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పే విధంగా కొన్ని పరిహారాలని పాటించండి. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలను చేయండి. మాఘ పౌర్ణమి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తల స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్ళలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మనలో చాలా మందికి నరదిష్టి బాగా తగులుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా సరే మన కుటుంబం మీద దిష్టి తగిలి ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. అంతటి శక్తి నరదిష్టికి ఉంటుంది. ఏ ఇంటికైతే నరదిష్టి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. నరదిష్టి చాలా భయంకరమైనది. నరదిష్టి నుండి వెంటనే బయటపడాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టండి. ఈ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ ఉప్పును ఒక పేపర్లో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఒక నెల రోజుల వరకు ఆ ఉప్పును బీరువాలోనే ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. మన హిందూ పురాణాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారట. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. గంగాజలం కూడా అందుబాటులో లేని వారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ₹1 బిల్లకు పసుపు పూసి ఆ రూపాయి నాణాన్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పచ్చిపాలలో కొంచెం పంచదారను కలిపి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి. చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహా చంద్రాంశే నమః ఈ మంత్రాన్ని జపించండి. మాఘ పౌర్ణమి రోజున
ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో డబ్బుకు కొరత అనేదే ఉండదు. మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున గోవుకు ఆహారాన్ని తినిపించండి. త్వరలోనే గృహయోగం కలిసొస్తుంది. అలాగే మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఆ ఉప్పుకు నమస్కారం చేసుకుని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కోరిక కోరుకోండి. నెల తిరగకుండానే మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరతాయి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే విపరీతమైన అదృష్టం మీ ఇంటికి కలిసొస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ పరిహారాలను పాటించి మీకున్న కష్టాలన్నిటినీ కూడా తొలగించుకొని ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.